ఆనాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు. ఆనాటి కేసీఆర్కి తెలంగాణలో చేనేత కార్మికులు చచ్చిపోతుంటే భిక్షాటన చేసిన కేసీఆర్ ఆనాటి కేసీఆర్. ఇయాలటి కేసీఆర్ మారిన మనిషి, మనిషి, మన మనిషి కాదు. ఏమైంది ఇయాలటి కేసీఆర్కి? హైడ్రాల ఇల్లు కూలిపోతుంటే అరుస్తున్నారు, అన్నా ఎక్కడున్నావు రా, వచ్చిండ్రా? రాలే. వెలుగుమట్ల ఇల్లు కూలితే వచ్చిండ్రా? రైతులకు వర్ష బీభత్సమయ్యి మొత్తం పొలాలు మునిగిపోతే వచ్చిండ్రా? చేవెళ్ళ దగ్గర బస్ యాక్సిడెంట్ అయితే వచ్చిండ్రా? ఎక్కడ చిన్న కష్టం వచ్చినా ప్రజలకు ఆ సారు రారు, ఆ సారు రారు. ఎందుకంటే ఆయన మారిన మనిషి, మనిషి, గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి, మన మనిషి కాదు. బాధతో, దుఃఖంతో, ఆవేదనతో చెప్తున్న మాట, సంతోషంతో చెప్తలేని ఈ మాట నేను. అట్లాంటి కేసీఆర్ ఎట్లా ఉండే ఒకప్పుడు? అదే ఆర్డీఎస్ అంతా పాదయాత్ర చేసి నా తెలంగాణకు నీళ్లు కావాలని అడిగినారు. ఇవాళ మరి 10 ఏళ్ళ అధికారం ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం 10 ఏళ్లలో ముందుకు పోతలేదంటే, ఎవరన్నా తెలంగాణ పట్ల ప్రేమ ఉంటే, పాలమూరు పట్ల ప్రేమ ఉంటే, కృష్ణా నీళ్లు వాడుకోవాలంటే మన కేసీఆర్ అయి ఉంటే ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కాడ కూర్చేసుకొని అది కట్టిస్తుండే. ఏం చేసినారు మారిన కేసీఆర్ గారు? పంజాబ్ పోయినరు, గుజరాత్ పోయినరు, బీహార్ పోయినరు. మేము మొత్తం రాష్ట్రంలో పీక్ కట్టలు కట్టాం, నేషనల్ పార్టీ పెడతామని పోయినరు తప్పితే తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదు.